ఓం శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 5వ తేదీ నుండి జనవరి నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి రాశిలో బుధ రవి గ్రహాలు, అలాగే 3వ స్థానంలో చంద్ర శుక్ర శని గ్రహాలు, అలాగే 4వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి, 8వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితి, అలాగే 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ ధనుసు రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. మధ్యస్థమైన ఫలితాలు అంటే ఆలోచన తీరు అంతా కూడా అనుకూలత ఉంటుంది. అయితే ఎంతో కష్టంగా ఎంతో శ్రద్ధగా చేయవలసిన పనులు సకాలంలో చేస్తూనే, అయితే అటువంటి మనం చేసినటువంటి ఏదైతే పనులు ఉంటాయో అటువంటి పనులు అందరూ అలాగే ఆచరించాలని కోరుకోవడంలో అందరితో కూడా కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆలోచన తీరులో కొంత మార్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయలేక ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధన యోగాదులు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ పూర్తిగా సంతృప్తి కలిగే పరిస్థితి అయితే ఉండదు. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. సఖ్యత తక్కువగా ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే కావు. కొత్తగా గృహ నిర్మాణం, గృహ కొనుగోలు, వాహన కొనుగోలు మొదలైన విషయాల్లో అనుకూలత తక్కువగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో కొంత వెనుకబడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చాలా కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది. విద్యా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితి అనుకూలంగా ఉండదు. అలాగే సంతానం విషయంలో కూడా మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. పూర్తి అనుకూలత అయితే లేదు, కొంతవరకు అనుకూలత ఉంది. దాన్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగానే ఉంటే బాగుంటుంది. అలాగే ఆర్థికపరమైన రుణ ఒత్తిడి కొంతవరకు తగ్గించుకోగలుగుతారు. పూర్తిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. అలాగే అనవసరమైన విషయాల్లో కలగజేసుకొని శత్రువుల్ని పెంచుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. అయితే ఇంకా అనుకూలత పెరిగే అవకాశం కూడా ఉన్నది. అలాగే కొత్తగా డిపాజిట్లు చేయడం, పెట్టుబడులు పెట్టడం అలాంటి వాటిలో దేంట్లో కూడా పెద్ద అనుకూలత లేదు. అలాంటి విషయాల్లో దూరంగా ఉండడం మంచిది.
షేర్ మార్కెట్, రియల్ ఎస్టేటు అలాంటి జూద వ్యవహారాల్లో పాలు పంచుకోకుండా ఉండడమే మంచిది. ఇవన్నీ కూడా ఇది అనుకూలమైన సమయంగా లేదు. ఏది మనకి ఉపయోగపడే పరిస్థితి తక్కువ. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నప్పటికీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి సిస్టమ్ ఇది ఇంకా అనుకూలంగా లేనట్టుగా కనబడుతోంది. కొంత అసంతృప్తి ఉందని అర్థం. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో, వృత్తిపరమైన విషయాల్లో కొంత కొత్త పనులు చేయవలసి వస్తుంటుంది. అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఉద్యోగ విషయాల్లో కొంతవరకు అనుకూలత ఉందనే చెప్పుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించినంత విషయాల్లో తృప్తి తక్కువగా ఉంటుంది. అసంతృప్తి అనేది ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవాలు ఆశిస్తాం. అటువంటివి కొంత తక్కువగా ఉండే వారంగా ఇది తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేయండి. కీర్తి ప్రతిష్టల కోసం ప్రయత్నం చేసి ఆలోచన చేసి అటువంటి రాకపోతే వెంటనే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మన పనులకి సాధారణమైన గుర్తింపే ఉంటుంది కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ వారంలో మన పనిలో లోపాలు కూడా కనబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనబడుతుంటుంది. కాబట్టి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాది విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఖర్చులు అనుకూలంగానే ఉంటాయి. పెద్దగా దుబారా ఖర్చులు అయితే ఉండవు, సాధారణమైన ఖర్చులే ఉంటాయని తెలుస్తుంది. దైవ కార్యాలకి కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఇంకా ఆలోచన చేయగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. మధ్యస్థం అంటే అనుకున్న పనులు అనుకున్నట్లుగా చకచక జరుగుతూనే ఉంటాయి. కానీ వాటి వల్ల సంతృప్తి కలిగేది తక్కువగా ఉంటుంది. అసంతృప్తి అనేది ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా చిన్న ఆటంకాలు జరిగే అవకాశం ఉంది. అనవసరమైన శత్రువుల్ని తయారు చేసుకోవడం కూడా జరుగుతుందని తెలుస్తుంది. అయితే అభిప్రాయ భేదాలు వలన దాన్ని చిన్న విషయాల్ని పెద్దగా చేసుకోవడం జరుగుతూ ఉండవచ్చు. ఆర్థికపరమైన ప్రణాళికలు బాగానే వేయగలుగుతారు. అనుకూల స్థితిని చూడగలుగుతారు. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ ధనుసు రాశి వారు ఈ వారం వినాయకుని పూజా నమస్కారాలు, గణపతి దేవుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.